ఈ దసరా కానుక ఆయన ఇచ్చే 15,000 రూపాయలు కూడా ఇంట్లో ఉన్న చిన్నపిల్లడికి కూడా చాక్లెట్లు కూడా రావు సరైన మంచిగా ఉంటే. రోజుకి 41 రూపాయి ఎవరి దాంట్లో పెట్టాలి? ఆ 41 రూపాయి హోటల్కి వెళ్ళి టిఫిన్ చేసిన ముగ్గురు వెళ్ళి టీ తాగితే 40 రూపాయలు చాలవు. ఆయన ఎవరు ఇమ్మన్నారండి? ఈ పథకం ఎవరు పెట్టమన్నారు? కావాల్సింది పేదవాడికి చదువు కావాలి, విద్య కావాలి, హాస్పిటల్ పేదవాడికి వైద్యం కావాలి, కావాలి. ఈ మానేసి నేను 15,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తున్నా అంటే రోజుకి 41 రూపాయి. ఆ 41 రూపాయతో ఆడు ఏం తింటాడండి? ఈ ఫ్రీ బస్సు పెట్టి ఈ ఆటో కార్మికులు, ట్యాక్సీ వాళ్ళని వీళ్ళందరినీ ఇబ్బంది పెట్టేకంట అసలు ఎవరు పెట్టమన్నారండి? ఇది చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారు, కూటమి గవర్నమెంట్ ఇది ఎవరు పెట్టమన్నారు? ఇది ఈ ఫ్రీ ఎవరు అడిగారు? ప్రజలు అడిగారా? ప్రజలు అడిగేది ఏది? రైతు ఏమైనా నష్టపోతే రైతుకి ఏమైనా చూడమంటున్నారు. ఏమైనా ఇప్పుడు ఇవాళ ఉంది రాజరాజపేటలో కానీ విజయవాడ సిటీలో కానీ విషజ్వరాలు బోల్డ్ వచ్చాయి. దానికి సరైన వైద్యం ఇవ్వమని చెప్తున్నాం. అలాంటివన్నీ సరైన వైద్యం ఇవ్వకంట, సరైన విద్య ఇవ్వకంట, ఉన్న కాలేజీలు కార్పొరేటర్ కాలేజీలు అమ్మేసి కార్పొరేటర్ స్కూళ్ళు సరైన వసతులు లేకుండా వాటిని పాడు చేసి ఆ పిల్లల చదువులకి ఇబ్బంది కలిగించి ఒక సరైన టీచర్ లేడు గవర్నమెంట్ స్కూల్లో. మొత్తం అన్ని సబ్జెక్టులకి ఒకే టీచర్ని పెడతాడు. అలాంటివన్నీ మానేసి ఫ్రీ బస్ పెట్టి ఆటో కార్మికుడు పొట్ట కొడతాం అనేది ఇది ఎంతవరకు కరెక్ట్? చంద్రబాబు నాయుడు గారు, ఈ పవన్ కళ్యాణ్ గారు కూడా నేను ప్రశ్నిస్తా అని ఫస్ట్ నుంచి 15 సంవత్సరాల నుంచి చెప్పుకొచ్చాడు. ఏం ప్రశ్నించాడండి ఆయన? డిప్యూటీ సీఎం ఇవ్వగానే ఏం చెప్పాడు ఆయన? సీఎం చంద్రబాబునే ఎన్నుకోండి, మీరు జీవితాంతం చంద్రబాబు మనకు ముఖ్యమంత్రి ఉండాలి అన్నాడు. ఒక పార్టీ పెట్టి ఒక అధినేత ప్రజల గురించి, ఆటో కార్మికుల నుంచి ఏమైనా ప్రశ్నించాడండి? 21 జీవో పెట్టారు. 21 జీవో పెట్టి 10,000 15,000 ఫైన్లు వేసి ఆటో కార్మికులు తప్పు చేయకుండా ఎవరుంటారండి? రోడ్డు మీద తిరిగేవాడు ఆటో కార్మికుడు తప్పు చేయకుండా ఎలా ఉంటాడు? ఓ టికెట్ ఎదురు కూర్చోబెట్టుకోవచ్చు, లేకపోతే కాకి చొక్కా వేసుకోవచ్చు, లేకపోతే ఏదో 500 రూపాయలు ఇస్తే కొద్ది లగేజీ కిరాయిస్తాం. దానికి కేసు రాసి 15,000 10,000 కేసు రాస్తే వాడు ఎక్కడ బతుకుతాడండి? ఇదివరకు జగన్ గవర్నమెంట్లో ఆటో కార్మికుడికి ఎక్కడ కేసులు రాసింది లేదు. అప్పుడు కూడా వాళ్ళు పిల్లలు చదివించుకోవాలి, వాళ్ళు ఇది అవ్వాలి, వాళ్ళ కేసులు రాస్తే గవర్నమెంట్కి ఏం ఒలిగిద్ది, వాళ్ళ మీద సంపాదించిందని ఆయన వదిలేశాడు. నువ్వు వచ్చి 21 జీవో పెట్టి మొత్తం నాశనం చేసావు. ఎవరికి కావాలండి ఈ ఫ్రీ బస్సు వల్ల ఏమి ఇబ్బంది ఉంది?